రాష్ట్రంలో నీలి విప్లవం దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగమైన మత్స్యశాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. దేశంలో మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. దీన్ని మరింత అభివృద్ధి చేసేలా హైదరాబాద్ శివారు కోహెడలో ఎగుమతి ఆధారిత చేపల మార్కెట్ కొలువు తీరనుంది. 13 ఎకరాల విస్తీర్ణంలో 50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అంతర్జాతీయ చేపల మార్కెట్ పనులకు మంత్రి వాకటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఓఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్రయాలు ఈ ప్రాంతానికి అందుబాటులో ఉండడంతో మత్స్య సంపదను ఎగుమతి చేయాలన్నది సర్కారు లక్ష్యం. అంతర్జాతీయ హంగులతో కొలువుదీరనున్న ఆ మార్కెట్ విశేషాలు వివరిస్తున్న మంత్రి వాకటి శ్రీహరితో మా ప్రతినిధి మల్లిక్ ప్రత్యేక ముఖాముఖి. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధితో పాటు గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుంది. ప్రతి ఏటా కూడా ఉచితంగా చేపలను పంపిణీ చేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ శివార్లో కోహెడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 50 కోట్ల రూపాయల వ్యయంతో 13 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక ఇంటర్నేషనల్ చేపల మార్కెట్ ఇవాళ పునాది రాయబడింది. ఈ కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. అయితే ఈ మార్కెట్ ద్వారా రోజు 200 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగా ఈ మార్కెట్ నుంచి విదేశాలకు కూడా పెద్ద ఎత్తున చేపల మార్కెట్ ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి ప్రణాళికలు రూపొందించారు. ఇది యొక్క మార్కెట్ ని వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం మంత్రి మనతో ఉన్నారు. సార్ నమస్కారం. యొక్క మార్కెట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? నమస్కారం అండి. మత్స్యకారుల జీవన విధానంలో ఆర్థిక స్థితిగతులు బాగా కావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం గొప్పగా పైన గోదావరమ్మ తల్లి, కింద కృష్ణమ్మ తల్లి, ఈ రెండింటి మధ్యలో 26,000 చెరువులు కలిగి దాదాపు కొన్ని వందల టీఎంసీల నీళ్లు ఆగేటువంటి సామర్థ్యం కలిగిన చెరువుల్లో ఈ రోజు చేపల పరిశ్రమ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ పరిశ్రమ ముందుకు సాగే విధంగా దాదాపు 2,000 మందికి ఎంప్లాయ్మెంట్ జరిగే విధంగా ఈ కూతవేటు దూరంలో ఎయిర్పోర్ట్ కు ఉన్నటువంటి ఈ కోహెడ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు అప్పచెప్పడం, దానికి స్థానిక శాసనసభ్యులు మాకు సహకారం చేయడం. నాకు తెలిసి ఈ సౌత్ ఇండియాలో ఇంత పెద్ద చేపల మార్కెట్ ఉండదు. దీని ద్వారా ఈ పరిశ్రమ ఎంత పెరిగితే మా మత్స్యకారుల జీవన విధానంలో ఆర్థిక స్థితిగతులు మార్పులు వస్తాయన్న ఉద్దేశం ఈ కార్యక్రమం తీసుకున్నాం. దాదాపు నాకు తెలిసి 7,30,000 మందికి దీనికి ఎంప్లాయ్మెంట్ జరిగే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు ప్రభుత్వం ఒక చేపలు ఇచ్చినా అవి వేసిందా లేదా అనే గత ప్రభుత్వంలా కాకుండా ఈసారి చేపలు వదలడం, ఆ చేపలు ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి జరిగిన చేప మరి ఇతర రాష్ట్రాలకు, ఈ దేశం బయట దేశాలకు పోయే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నాం అన్నమాట. మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. నాకు తెలిసి ఇంకొక పెద్ద గొప్ప మాట, ఈ రోజు ఎందుకే ప్రత్యేకమైన రోజు, ఈ రోజు ప్రపంచ మత్స్యకారక దినోత్సవం. ఖచ్చితంగా అన్ని రంగాల్లో రైతులు ఎట్లయితే ఆదుకుంటున్నామో మత్స్య సహకార సంఘాలని కూడా, మత్స్య శాఖను కూడా ఆదుకోవాలనే ఒక ముఖ్యమంత్రి గారి సంకల్పంకి ఇదొక నాంది పలికింది ఈ రోజు అన్నమాట. మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల జల వనరులు పెరగడం, దాంతో మన చేపల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. దేశంలోనే మంచినీటి చేపల ఉత్పత్తిలో మన తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ నుంచి మనం ఏ దేశాలకి మనం ఎగుమతి చేయబోతున్నాం? ఇప్పటి వరకు మనం ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించుకోవడం వల్ల మనం ఇక్కడ నుంచి దాదాపు 8-9 దేశాలకు, ఏ దేశాలైతే మంచినీటి వసతులు లేవో ఆ దేశాల్లో ప్రపంచ మార్కెట్ ని మనము తలదన్నే విధంగా ఇక్కడ నుంచి మంచినీటి చేపల ఉత్పత్తుల్లో మనం ఎట్లయితే అగ్రగామిగా ఉన్నామో, ఈ మంచినీటి ఉత్పత్తి తెలంగాణ బ్రాండ్ గా కావాలనే ఒక సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి తద్వారా ఈ పరిశ్రమ పెరగడం ఒకటే కాకుండా ఆర్థిక వనరులు కూడా పెరిగే పరిస్థితి, కుటుంబాలు జీవన విధానం మార్పు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 50 కోట్లతో నిర్మాణం చేస్తున్న దీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ్మేళనంతో చేస్తున్న ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకొక 50 కోట్లు తీసుకొచ్చి మా శాసనసభలు కోరిన విధంగా ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఒక సంకల్పంతో తీసుకుంటున్న కార్యక్రమం. కాబట్టి అన్ని రంగాల్లో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ముందుకుంటుందో ఈ మత్స్య రంగంలో కూడా ముందుకుండాలనే ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని నిజం చేసే విధంగా ఈ రోజు చోటు వేసుకున్నాం. త్వరగా దీన్ని పూర్తి చేసి దీన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ యొక్క మార్కెట్, కోహెడ మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ అత్యాధునిక సాంకేతిక హంగులు అంటున్నారు. అవి ఎలా ఉండబోతాయి? 100% ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్, ఎక్కడ కూడా స్మెల్ అవుట్ కాదు. చాలా మంది భ్రమలు కలిగిస్తా ఉన్నారు. ఇది మత్స్య పరిశ్రమ కదా, మరి బయటంతా స్మెల్ వస్తుంది. ఎక్కడ కూడా జీరో స్మెల్, ఫుల్లీ ఎయిర్ కండిషన్ ఉంటది. ఎక్కడ కూడా స్మెల్ అవుట్ కాకుండా చూసుకునే బాధ్యత, అంటే ఆ డిజైన్ తయారు చేశాం. కాబట్టి ఇక్కడ నుంచి ప్యాకేజెస్ సిస్టమ్ ఆర్డర్ ఇస్తే ఏదైతే మనం జొమాటో అవి ఎట్లా ఉన్నాయో ఫిష్ ను కూడా ఏ క్వాలిటీ ఎంత అనేది ఇక్కడే ఎయిర్ కండిషన్ లో ప్యాక్ అయ్యి ఇంటి వరకు చేర్చే విధానాన్ని కూడా జస్ట్ దానికి సంబంధించిన అన్ని వనరులు కూడా, దానికి సంబంధించిన మసాలాలు కూడా అన్ని కూడా తీసుకుపోయి మనం వంట మీద పెట్టేసేసి ఆ మసాలా వేసి వాటర్ ఉడకబెట్టే చేపల పులుసు అయ్యే విధంగా ఒక నూతనమైన పద్ధతుల్లో ప్రతి ఇంటికి చేర్చాలా. ఈ రోజు చూస్తా ఉన్నాం చేపల పరిశ్రమ వెనుకబడిపోయింది. కోడి ధర
ధర ఎంతుండే నాకు తెలిసి 40-50 రూపాయల కిలో ఉంటే ఇప్పుడు 235 అయింది. మటన్ అయితే దాదాపు 200 కించి 13, 14, 1500 అయింది. కానీ మత్స్య చేపల ధర 30 కించి 60 వరకే పెరిగింది. కానీ దీన్ని తినడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం ఉంటుంది కాబట్టి దీనికి అనుగుణంగా ఈజీ టు కుక్, ఈజీ టు ఈట్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇంకా గొప్పగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మధ్యాహ్న భోజన పథకాల్లో కూడా చేపను కూడా ఇంట్రడ్యూస్ చేద్దామనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. తిలాపి చేపను ఇంట్రడ్యూస్ చేయాలి. సేమ్ టైం చేపల పౌడర్ చేసి మార్నింగ్ టైంలలో పిల్లలకు సూప్ ప్రకారంగా ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలనేటువంటి కోణంలో ముందుకు పోతామన్నమాట ఈ తెలియజేస్తాం. రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా యువత మహిళలు ఈ రంగం వైపు వస్తున్నారు. కొత్తగా అంకుర కేంద్రాలు స్థాపించుకునే వారికి మీరు ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తారు? 100% మేము యూనిట్ల ప్రకారంగా చేపల ఉత్పత్తులతో పాటు రీటైల్ అవుట్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడైతే మొన్ననే మాట్లాడినాం ఫిషరీ సంబంధించిన BFSC చేసినటువంటి స్టూడెంట్ అంతా పిలిపించి 400 మంది పైగా ఉన్న చిన్నారుల ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో బయటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కి చేపలు తీసుకొచ్చి ఇక్కడ సీడ్ తీసుకొచ్చి వేసే విధంగా కాకుండా ఆ సీడ్ ఉత్పత్తి కూడా ఇక్కడనే జరగాలని చెప్పేసి యూనిట్ల ప్రకారంగా చేపల ఉత్పత్తి, చేపల పెంపకం, ఆ తర్వాత చేపల అవుట్ సేల్ రీటైల్ షోరూమ్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా జనరల్ చేప రంగానే ముళ్ళు గుచ్చుకుంటుందని భయం ఉంటది. అటువంటి ఏ భయాలు లేకుండా చేపల్ని ప్రతి కడపకు చేర్చేయాలనే ఒక సంకల్పంతో రకరకాల విధానాల పట్ల తీసుకొని ముందుకు పోతా ఉన్నమాట తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. దేశంలో ప్రైవేటు రంగంలో ఈ తరహా మంచినీటి చేపల మార్కెట్లు ఉన్నప్పటికీ దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో, అది హైదరాబాద్ లో ఈ తరహా మార్కెట్ ఏర్పాటు కావడంతో అత్యంత ప్రాధాన్యత చేకూరింది. వ్యాపార పరంగానే కాకుండా యువత అలాగే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు చేపలు మన ఈ హైదరాబాద్ కేంద్రంగా ఎగుమతి చేయడంతో పాటు విదేశాలకు కూడా పెద్ద ఎత్తున ఎగుమతులు చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 500 కోట్ల రూపాయల లావాదేవీలు చేపట్టాలని చెప్పి ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేకించి కోల్డ్ స్టోరేజ్ తో పాటు శీతల గిడ్డంగులు, అలాగే శిక్షణా కేంద్రం, ఇతర అత్యాధునిక మౌలిక సదుపాయాలు రానున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేశంలోనే గుజరాత్, కోల్కతా, బెంగాల్ తర్వాత కూడా ఆ తరహాలో ఇక్కడ కొలువుదీరున్నాయి. రాబోయే రోజుల్లో యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఈ యొక్క మార్కెట్ ద్వారా ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు ఈ కోహెడ ప్రాంతం కూడా అభివృద్ధి నమూనాగా కూడా పెద్ద ఎత్తున మారబోతుంది. ఇటీవల కాలంలో గత నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోహెడలో అత్యాధునిక అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి కూడా ఒక శంకుస్థాపన జరిగింది. అది కూడా రాబోయే 2-3 ఏళ్లలో పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చబోతుంది. ఇది కూడా వచ్చే సంవత్సరం ఆగస్టు 15 నాటికి కూడా పూర్తయి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఓవర్ టు యూ.